నాలుగవది అధ్యక్ష, అన్నపూర్ణ ఆంధ్ర. ప్రతిఫల మరియు సుస్థిర వ్యవసాయము రైతే రాజు. డ్వైట్ డి ఐజెన్హవర్ మాటల్లో, మీరు యొక్క జొన్న చేనుకు వేల మైళ్ళ దూరంలో ఉండి మీ చేతిలో ఉన్న పెన్సిల్ను నాగలిగా భావిస్తే వ్యవసాయం చాలా సులభంగా కనిపిస్తుంది అని ఎంత బాగా చెప్పారు చూడండి అధ్యక్ష. డ్వైట్ డి ఐజెన్హవర్ 34వ రాష్ట్రపతి అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు. అయితే ఈయన జనరల్ అధ్యక్ష, యాక్చువల్గా ఆర్మీ జనరల్. 1953 నుంచి 1961 వరకు రాష్ట్రపతిగా ఉంటూ, రెండవ ప్రపంచ యుద్ధంలో ఆర్మీ జనరల్గా ఉంటూ, నార్మాండీ ఇన్వేషన్ అని ఫ్రాన్స్ కోస్ట్లో ఒక పెద్ద ఇన్వేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఇది ప్రపంచ చరిత్రలో సముద్రం ద్వారా ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశం మీద యుద్ధం చేయడం అనేది మొట్టమొదటిది, పెద్దది అధ్యక్ష ఇది. అయితే తను రెండవ ప్రపంచ యుద్ధంలో అన్ని అలైడ్ ఫోర్సెస్ అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అన్ని ఏదైతే అలైడ్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ సుప్రీం కమాండర్గా ఉంటూ తాను అమెరికన్ ప్రెసిడెంట్గా ఉంటే అధ్యక్ష, ఈరోజు కూడా మనం అమెరికాకు పోతే అధ్యక్ష, గొప్ప గొప్ప రోడ్లు అవన్నీ కూడా ఫస్ట్ ఎవరు స్థాపించినారంటే డిడి ఐజెన్హవర్ అని అంటారు అధ్యక్ష. ఐజెన్హవర్ టైంలోనే ఈ పెద్ద రోడ్లు, వెడల్పు రోడ్లు ఇవన్నీ వేయడం చేసిందని చెప్పి ఆయన ఎంత చక్కగా చెప్పినారు చూడండి అధ్యక్ష. జొన్న చేనుకు మనము మైలు దూరంలో ఉంటూ పెన్సిల్ తీసుకొని ఇది నాగలి అనుకొని రాస్తే వ్యవసాయం చాలా సులభంగానే కనపడుతుంది. అంటే థియరీ మాదిరి కూర్చొని చేస్తే వ్యవసాయం సులభంగానే కనపడుతుంది, అక్కడ పోయి వ్యవసాయం చేసినప్పుడు తెలుస్తుంది వ్యవసాయం అనేది ఎంత కష్టమైనదని ఈ ప్రభుత్వం నమ్ముతూ ఉందని చెప్పి దానికి ఇది ఉదాహరణ అధ్యక్ష. రైతన్నకు జయజేలు. రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి, వ్యవసాయ రంగంలో గణనీయమైన ఉత్పత్తిని సాధించి రైతుల ఆదాయాన్ని పెంచి వారి జీవన ప్రమాణ స్థాయిలో మెరుగుపరచడానికి మా ప్రభుత్వం ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ధరల స్థిరీకరణ నిధి, పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించి వ్యవసాయానికి స్థిరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది. మా ప్రభుత్వం 2019 సంవత్సరం నుండి డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 1,60,000 కౌలుదారులు మరియు 93,000 అటవీ భూముల సాగు రైతులతో సహా మొత్తం 53,53,000 మంది రైతుల ఖాతాలకు 33,300 కోట్ల రూపాయలను జమ చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష, 53,53,000 మంది రైతుల ఖాతాలకు 33,300 కోట్ల రూపాయలను జమ చేసింది. కౌలు రైతులు మరియు అటవీ భూముల సాగుదారులకు 13,500 రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తిగా మా ప్రభుత్వమే అందిస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వం 54,55,000 మంది రైతుల ఖాతాలకు 7,802 కోట్ల రూపాయల బీమా మొత్తాన్ని అందించగా, గత ప్రభుత్వం కేవలం 30,85,000 మంది రైతులకు 3,411 కోట్ల రూపాయలను మాత్రమే అందించింది. అధ్యక్ష, అగైన్ ఐ రిక్వెస్ట్ యువర్ పర్మిషన్ టు డివేట్ అధ్యక్ష. ఈరోజే పొద్దున ప్రతిపక్షం వాళ్ళు ఎంతో అల్లరి చేసినారు అధ్యక్ష, వ్యవసాయదారుల పట్ల ప్లెకార్డ్స్ తీసుకొని. ఇది నిజం చూడండి అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వము 54,55,000 మంది రైతుల ఖాతాలకు 7,802 కోట్ల రూపాయలు బీమా మొత్తాన్ని అందించగా, గత ప్రభుత్వం కేవలం 30,85,000 మంది రైతులకు 3,411 కోట్ల రూపాయలను మాత్రమే అందించింది. ఇది వాస్తవం అధ్యక్ష. మా ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంటల రుణాల కింద 2019 సంవత్సరం ఖరీఫ్ కాలం నుండి గత ప్రభుత్వం బకాయిలతో సహా 73,88,000 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు 1,835 కోట్ల రూపాయలను జమ చేసింది. రైతులకు వారి ఇంటి వద్దకే సేవలను అందించడానికి 10,778 డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా స్థాపించబడ్డాయి. ఇవి ఆదర్శవంతంగా పనిచేస్తూ ఇతరులకు కూడా అనుసరించడానికి మార్గదర్శకంగా ఉన్నాయని నీతి ఆయోగ్చే ప్రశంసించబడ్డాయి. మా ప్రభుత్వం 19 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కోతల్లేని రోజువారీ 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించింది. 2019 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఉచిత వ్యవసాయ విద్యుత్పై 37,347 కోట్ల రూపాయలు సబ్సిడీని అందించింది. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించే రైతుల కోసం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టపోయిన 22,85,000 మంది రైతులకు తక్షణ సాయంగా 1,977 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అందించింది. మరో 1,200 కోట్ల రూపాయలను ఈ నెలలో అందించబోతున్నాము.
మా ప్రభుత్వము 127 కొత్త డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా పంట కోత అనంతరం మౌలిక సదుపాయాలను కల్పించారు. వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద వ్యవసాయ యంత్రాలను అందజేయటమే కాకుండా రైతులు మరియు గ్రామ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణను అందించారు. వ్యవసాయ సమగ్ర వ్యూహంలో భాగంగా రైతులకు వ్యవసాయ రుణ సదుపాయము, పంటల బీమా, పంట సాగు నిర్వహణ, మార్కెటింగ్ మరియు సరసమైన ధరలను కల్పించడం వంటి సమగ్ర కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం వ్యవసాయాన్ని మునుపెన్నడూ లేని విధంగా లాభసాటిగా మారుస్తుంది. ఉద్యానవన రంగం. మా ప్రభుత్వం ఉద్యానవన రంగంలోని 17,27,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధముగా వివిధ పథకాల ద్వారా 4,363 కోట్ల రూపాయలను అందించింది. ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేయడానికి 2,356 మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను రైతు భరోసా కేంద్రాల్లో నియమించాము. రైతులు తాము పండించిన పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకునేదాకా పంటను నిల్వ చేసుకోవడానికి, తద్వారా పంట అనంతర నష్టాలను నివారించడానికి 2,44,000 మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యంతో 462 వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, 84 సౌర శీతల గిడ్డంగులు, 2,905 ప్యాక్ హౌస్లను ఏర్పాటు చేయటం అయినది. పశుసంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి. జగనన్న పాల వెలువ పథకం పాడి రైతులకు లీటరుకు 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు అధిక ధరను పొందేందుకు సహాయపడింది. అమూల్ సంస్థ సహకారంతో 385 కోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు డైరీ పునరుద్ధరణ చర్యల వలన 5,000 మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. వైఎస్ఆర్ పశు బీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యం కల్పించబడింది. డాక్టర్ వైఎస్ఆర్